మాట్లాడడం అక్కడే పోలీస్కి ఎవరు పిలిచారు, వచ్చి మాట్లాడుతున్నాడు, గొడవ జరుగుతుంది, ఘర్షణ, తండ్రి ఘర్షణ, వాడెవడో పిఏ వీళ్ళ మనుషులు మనోజ్ యొక్క పర్సనల్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు ఎవడో ఫోన్ చేశారు అండర్కి, ఫోన్ చేసి గొడవ జరుగుతుంది, పోలీసు వచ్చారు. దాంతో కదా అలా అయింది. అక్కడ కదా బయటకు వచ్చినాక ప్రెస్ వాళ్ళందరూ ఉండగా, ఎవరు మిగతా వాళ్ళు ఉండగా, ప్రెస్ బౌన్సర్లు ఉండగా, చూస్తాను ఆ మోహన్ బాబు అంతు చూస్తాను ఆయన మాట్లాడితే ఇంక ఏమనాలి. చాలా పెద్ద మాట కదా. మోహన్ బాబు అంటే ఏంటి, చిన్న వ్యక్తి, పైగా నీ తండ్రి మోహన్ బాబు అనే పేర్లైతే నువ్వేంటి, నీ బతుకేంటని. మోరల్ పక్కన పెట్టి తండ్రి అన్నమాట ఒక పక్కన పెడితే పోనీ, గౌరవం లేదు, కోపం ఉన్నది, ఆగ్రహం ఉంది, అదంతా ఓకే. బట్ మోహన్ బాబు చిన్న వ్యక్తి కాదు కదా, బిగ్ మ్యాన్, వెరీ బిగ్ మ్యాన్. అసలు ఆ మాట మాట్లాడటం అక్కడే మోహన్ బాబు కేసు పెట్టాడు, లేకపోతే మోహన్ బాబు కేసు పెట్టాడు. కానీ ఆయన కేసు పెట్టడం కూడా అది, దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు చిట్టిబాబు గారు? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను సీనియర్ సిటిజన్ని, నా మీద థ్రెట్ ఉన్నది, లైఫ్ థ్రెట్ ఉన్నది, నాకు మీరేమో ప్రొటెక్షన్ ఇవ్వండి అని మోహన్ బాబు గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం ఏంటండి? మోహన్ బాబు పోలీస్ స్టేషన్కి ఇచ్చిన కేసు ఇది కాదు. నాకు మోహన్ బాబు ఏం చెప్పాడంటే, వీడు ఎప్పుడైతే మోహన్ బాబు అంతు చూస్తానన్నాడో, ఇల్లీగల్లీ హీ ఈస్ స్టేయింగ్ ఇన్ మై హౌస్. Yes, he is trying to occupy the house. Yes, illegally అనేది point. Illegally he is staying in my house. I got a threat from him. అంతు చూస్తానన్నాడు. సో ఐ డోంట్ వాంట్ హిమ్ టు బి ఇన్ మై హౌస్. అంటే ఈ మాట అనలేదా, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, మీరు సపోర్ట్ ఇవ్వండి, నేను సీనియర్ సిటిజన్ ని, నాకు ప్రొటెక్షన్ కావాలి. సీనియర్ సిటిజన్ ఆ మాట అనలేదు, నాకు ప్రొటెక్షన్ కావాలి. మరి ఇవన్నీ మీడియాలో వచ్చేసింది, ఎక్స్ట్రా బిల్డప్ చేస్తారు కదా, మీడియా తెలియదే ఉంది. అడిగింది ఏంటంటే ఆయన హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్ అండ్ ట్రైయింగ్ టు ఆక్యుపై అన్నమాట వచ్చింది. అదే, హీఈస్ ఇల్లీగల్లీ స్టేయింగ్ ఇన్ మై హౌస్, హీఈస్ ట్రైయింగ్ టు ఆక్యుపై ప్లేస్, ఐ గాట్ థ్రెట్ ఫ్రమ్ హిమ్, ప్లీజ్ టేక్ హిమ్ అవే ఫ్రమ్ మై హౌస్. అది ఆయనకి ఇచ్చింది కంప్లైంట్. అతను నా ఇంట్లో ఉండటానికి లేదు, అనాథరైజ్డ్గా ఇల్లీగల్గా స్టే చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి అని. మన సినిమా పరిశ్రమకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తి, మీలాగే ఒక సీనియర్ వ్యక్తి అండ్ వాళ్ళ ప్రాంతం వ్యక్తి కూడా ఆయన నాతో అన్నమాట ఏంటంటే, మనోజ్ యాటిట్యూడ్ చాలా కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్ అండి మనోజ్ది. తనకి వాడికి ఆస్తుల మీదో లేకపోతే ఆస్తుల్ని చేజిక్కించుకుందాం అని అలాంటి ఆలోచన లేవు. ఉన్న లోపం కానీ దోషం కానీ ఏదైనా ఉంటే విష్ణు దగ్గరే ఉంది. మోహన్ బాబు గారి స్టాఫ్ అంతటిని కూడా కంప్లీట్గా మార్చేశాడు, వాళ్ళని తీసేసి తన మనుషుల్ని ఊరి నుంచి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు ఇక్కడ, ఎందుకంటే తన కంట్రోల్లో ఉండాలి ప్రతిదీ అని ఒక పెద్ద వ్యక్తి నాకు ఈ మాట చెప్పారు. చెప్పుంటారు బట్ గోపాల్ రెడ్డి ఉన్నారు, ఆయన మేబీ ఆయన అనుకుంటున్నాను, నేను పేరు చెప్పను బట్